నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనము బుధుడు 9వ స్థానం సంచరిస్తున్నప్పుడు కానీ, ఎవరి జన్మజాతకంలో 9వ స్థానంలో ఉన్న, అలాగే బుధ మహర్దశ నడుస్తున్నప్పుడు కానివ్వండి, వచ్చే ఇబ్బందులకు, అలాగే వారికి కలిగే బాధలు, ఇబ్బందులకి మనం పరిహారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆవుకి ఆహారం అనేది పెట్టడం అనేది మంచిది. అలాగే వెండి ఉంగరం ధరించడం అనేది మంచిది. ఆడవారైతే ముక్కు పుడక, మగవారైతే పోగులు చెవికి ధరించడం అనేది మంచిది. అలాగే పచ్చని వస్త్రాలు, ఆకుపచ్చ గ్రీన్ వస్త్రాలను ధరించటము, అది ఏదైనా క్లాత్ అయినా మన దగ్గర పెట్టుకోవటం, దాన్ని దానంగా ఇవ్వటం అనేది మంచిది అని మనం చెప్పవచ్చు. అలాగే నూతన దుస్తులు ధరించడానికి ముందు వాటిపైన కొంచెం మనం ఎప్పుడూ కూడా పసుపుతో కొత్త వస్త్రాలు ధరించుకునేటప్పుడు మనము పసుపు పెట్టుకుని వేసుకోవాలి. అలాగే ఆ పసుపుని కాస్త నదీ జలంతో తడిపి ఆ పసుపు పెట్టుకొని వేసుకోవటం అనేది కూడా మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు. అలాగే దంతాలను ఎప్పుడు కూడా పటికతో శుభ్రం చేసుకోవటం అనేది మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం మంచిది. లేదా నిత్యము ఇంట్లో అందరూ విన్నట్టయితే కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వాస్తుపరమైన సమస్యలు కూడా వీరికి తొలగిపోతాయి.